నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సత్తెనపల్లిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. కేంద్రం పోస్టల్ శాఖను బలోపేతం చేస్తుందని ప్రకటన. పశ్చిమలో వేగవంతంగా అభివృద్ధి పనులు. నల్లచెరువులో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్ళ మాధవి శంకుస్థాపనలు. శక్తి యాప్ ను ప్రారంభించిన ఎస్పీ సతీష్ కుమార్. ప్రతి విద్యార్థిని తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచన. కార్పొరేషన్ లో రూఫ్ గార్డెనింగ్, హోమ్ కంపోస్ట్ పై అవగాహన కార్యక్రమం. సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడి. సత్తెనపల్లిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖను మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తుందని పెమ్మసాని తెలిపారు. పార్సిల్ అంటే ప్రజలకు పోస్టాఫీసులు ఎందుకు గుర్తుకు రావడం లేదో ఉద్యోగులు ఒకసారి ఆలోచన చేయాలన్నారు. పోస్టల్ శాఖపై కేంద్రానికి ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా పోస్టల్ శాఖకు ప్రత్యేక యాప్ ట్రాకింగ్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఓవరాల్ గా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా బలోపేతం చేయాలని చూస్తూ ఉంది. ఏ విధంగా బలోపేతం చేయాలంటే, ఇప్పుడు నేను కానీ సింధియా గారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్స్ వచ్చే 50-100 సంవత్సరాల్లో ఒక బలమైన డిపార్ట్మెంట్గా ఉండాలి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తూ ఉంటే హిస్టారికల్ గా కొన్ని 100 సంవత్సరాలు వెళ్తూ ఉంటాయి, కొన్ని బాగా ముందుకు వెళ్తాయి, కొన్ని మూసివేయబడతాయి. ఎయిర్ ఇండియా చూసుకుంటే ఎయిర్ ఇండియాని కంప్లీట్ గా మూసేశారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కు రాకూడదు. అంటే మాలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దానికి అది వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా మిమ్మల్ని బలమైన పునాదుల ముందు నిలబెట్టడం అనేది మా బాధ్యత. ఆ విషయంలోనే ఈరోజు మనం వర్క్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా చాలా మందికి తెలియదు కూడా అసలు మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చులు వస్తున్నాయి. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ని మంచి సౌకర్యాలు చేస్తా ఉన్నా కూడా మనకు ఆదాయం 13,000 కోట్లు ఉంది. ఖర్చులు వచ్చేటప్పటికి 37-38,000 కోట్ల రూపాయలు ఉన్నాయంటే మనం 25,000 కోట్ల రూపాయలు మైనస్ లో ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నల్లచెరువు 18, 19, 21 లైన్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణంకు భూమి పూజను ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు వారు తెలిపారు. గత మేయర్ తన ఇంటి ముందు రోడ్డు బాగు చేసుకున్నారే తప్ప ఆయన డివిజన్లో అధ్వానంగా ఉన్న రోడ్డును గాలికి వదిలేశారని గల్లా మాధవి విమర్శించారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని సజీలా అన్నారు. అయితే ఒకసారి మనం ఈ రోడ్లను చూసుకుంటే కనీసం 20 ఏళ్ల నుంచి కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా లోతట్టు ప్రాంతంగా తయారైపోయిన డివిజన్ ఇది. అయితే ఇందులో గమనార్హం ఏంటంటే, హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, గత మేయర్ ఇక్కడే 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించడం జరిగింది. మరి వారి ఇంటి ముందు ఉన్న రోడ్డు మనం చాలా చక్కగా విస్తారంగా ఉండడం మనం చూసాము. మరి దాని వెనకాలే, ఆయన ఇంటి వెనకాలే ఆనుకొని ఉన్న ఈ లైన్స్కి మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగకుండా మునిగిపోతున్నా కూడా, వర్షాలు పడి డ్రైన్స్ పొంగి మునిగిపోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని చూసి ప్రజలు వాళ్ళని ఓడించారు. ఇప్పుడు వాళ్ళని మేయర్గా కూడా దింపారు. అయితే ఆయన మాత్రం మాకు అన్యాయం జరిగింది, లేదంటే అవమానాలు భరించలేక రాజీనామా చేశా అని చెప్పుకుంటున్నారు. ఇదే ఒక నిదర్శనం. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నల్లచెరువు లైన్స్ని విచ్చేయటం జరిగింది. ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, గత ప్రభుత్వంలో అయితే ఎక్కడ పడితే అక్కడ గుంటలుగా ఉండేవి. ఈ యొక్క ప్రభుత్వంలో సంక్షేమం జరుగుతుంది మరియు డెవలప్మెంట్ జరుగుతుంది అనే దశలో ప్రజలు కూడా చాలా అభినందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు, డ్రైనేజ్ సమస్యలు ఉండకూడదు, రోడ్ సమస్యలు ఉండకూడదు అని ఎమ్మెల్యే గారు మాధవి గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, జీఎంసీ తరఫున ప్రతి ఒక్క కార్యక్రమంలో చేయడానికి ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి ప్రభుత్వం దశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాము.
కాల్ చేసిన 7 నిమిషాల్లోనే బాధితురాలి వద్దకు శక్తి టీం చేరుకుని కాపాడుతుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ సతీష్ కుమార్ శక్తి యాప్ను లాంచ్ చేసి శక్తి టీం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే శక్తి యాప్ను తీసుకొచ్చారని అన్నారు. ఈ శక్తి యాప్ని ప్రతి విద్యార్థిని తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని కోరారు. కాలేజీల వద్ద ఎటువంటి లైంగిక వేధింపులు జరగకుండా కొన్ని టీంలు మఫ్తీలో ఉంటూ డెకాయ్ ఆపరేషన్ చేస్తారని తెలిపారు. నగరంలో 8 టీంలు యాక్టివ్లో ఉండి మహిళలను కాపాడతాయని అన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కాలేజీల పరిసరాల్లో ఈ శక్తి టీంలు అలర్ట్ గా ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్స్కి వెళ్ళడము, ఈ అవేర్నెస్ ఒకటి మెయిన్. రెండవది ఏంటంటే వెన్ ఎవర్ నెససరీ ఈ డకాయ్ ఆపరేషన్స్ చేస్తారు. డకాయ్ ఆపరేషన్స్ మన సివిల్ డ్రెస్లో మనకి ఒకవేళ ఈవ్ టీసింగ్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్లో వెళ్ళేసి అక్కడ మన డికాయ్ ఆపరేషన్స్ లాగా చేసేసి ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం. సో ఈ యాంగిల్లో మన ఈ శక్తి టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో అది కాకుండా మన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. 1091, అదేవిధంగా 1098 ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనం వాడుతుంటాము. అది కాకుండా 112 ఎమర్జెన్సీ నెంబర్ కూడా వాడుతాము. సో ఇది ఈ శక్తి టీం అనేది మనము స్పెసిఫిక్గా గవర్నమెంట్ తరపు నుంచి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది మన స్పెసిఫిక్గా ఉమెన్ డిఎస్పీ గారు దీన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తారు, సుబ్బారావు గారు. అది కాకుండా సిఐ కూడా ఉన్నారు, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కూడా ఉన్నారు. అది కాకుండా టోటలీ 8 టీమ్స్ దీంట్లో ఫంక్షన్ అవుతుంటాయి అన్నమాట. ఇది కంట్రోల్ రూమ్లో ప్రతిరోజు మేము మానిటర్ చేసుకుంటాము. అంటే యాక్చువల్లీ దీన్ని మనం మహిళా పోలీస్ అంటే మన మహిళా మీకోసం ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం ఇంట్రొడ్యూస్ చేసాము. కొన్ని బేస్ ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఇంకా మనకి ఈజీ అవుతాయి. ఇంకా కూడా కొన్ని ఇంప్రూవైజేషన్ చేస్తాం. చర్మకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు గతంలోనే విశేష కృషి చేశారని లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పిల్లి మాణిక్యారావు మీడియాతో మాట్లాడారు. లెదర్ పార్కుల ఏర్పాటు కోసం గతంలోనే టీడీపీ ప్రభుత్వం భూములు కేటాయిస్తే గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు వాటిని కబ్జా చేసేందుకు కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. చర్మకారుల అభివృద్ధికి కేటాయించిన భూముల్లో 1 సెంటును కూడా అన్యాక్రాంతం కానివ్వమని చెప్పారు. రాష్ట్రంలోని చర్మకారులందరి వివరాలు సేకరించి వారికి మెరుగైన శిక్షణతో పాటు అత్యాధునిక మిషనరీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు మాణిక్యారావు వివరించారు. అడిగొప్పల్లో దాదాపు 34 ఎకరాల 65 సెంట్లని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 10 ఏళ్ల క్రితం కేటాయించి ఎప్పటికైనా దీని ద్వారా ఆ ప్రాంతంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటిది తీసుకొచ్చి మాచర్ల తదితర ప్రాంతం అంతా చర్మకారులకు ఉపయోగపడే విధంగా ఉండాలని భావిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి భూముల కేటాయింపు పేరు మీద వాళ్ళకి చెందే విధంగా దాదాపు 15 ఎకరాలు వెంచరేసినట్టుగా, ఒక 4 ఎకరాలు వాళ్ళకి సంబంధించినటువంటి రౌడీలకి ఇచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. అమరావతి మండలం నెమలికల్లు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నెమలికల్లిలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, మాజీ టీడీపీ జనరల్ సెక్రటరీ బక్కని నరసింహులు హాజరయ్యారు. కూటమి శ్రేణులు ఎమ్మెల్యేలకు, నాయకులకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎన్టీ రామారావు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన స్ఫూర్తితో యువత నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ గ్రామంలో నేను ఎలక్షన్ ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు మనం ఏదైనా డ్రైనేజ్ వ్యవస్థ గురించి కానీ, రోడ్ల గురించి కానీ, ఇక రకరకాల హామీలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవాళ ఆర్థిక వ్యవస్థ చిన్న విధంగా ఉంది. గత 9 నెలలుగా ఏమి ఈ నెమలికల్లు మల్లిపూట రోడ్డు మాత్రం వేయగలిగాము. ఇందాకే చెప్పారు స్కూల్ గురించి గతంలో కూడా నాకు చెప్పడం జరిగింది. దాని గురించి నేను లోకేష్ గారికి అర్జీ ఇచ్చాను. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేపిస్తారని మీ అందరికీ మాటిస్తున్నాను.
పేద ప్రజల గురించి ఆలోచించాలన్నా ఆయనే చేస్తాడు, ఆయన ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించినంత గొప్పగా ఎవరు చెప్పలేదు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా సభలో కూడా చెప్పారు ఎంత చక్కగా ఆలోచిస్తాడు ఆయన. ఏంటి 2 రూపాయల కిలో బియ్యము ఇలాంటి వరకు మనకు కనబడుతూ ఉంటాయి, కానీ ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కారాలు చేయగలిగినారు. ఇప్పుడు ఆయన ముందు ఆ రోజు చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా 4 శాసనసభ్యులు వచ్చి గత ఇద్దరు రాకుండా ఉంటే నువ్వు హోదా తీయలేకపోగా నీ ముఖ్యమంత్రి హోదా ఈ రాష్ట్ర ప్రజలు తీసేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వకపోతే నాకు ఇవ్వండి, నీకు కాంతి, నీకు దక్కండి, నీకు సమన్వయాలని నువ్వు ఆడటానికి నీకు సిగ్గు లేదు అని అడుగుతున్నా. రాబోయే కాలంలో ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా నువ్వే ఉన్నావు, కానీ ప్రతిపక్ష హోదా 10% సీట్లు వస్తేనే వస్తుందని రాజ్యాంగం చెప్తుంది. కైలాస్ రెడ్డి రాసిన బుక్ ను ఫాలో అవుతే కనీసం పుస్తకం చదువుకునేలా రూల్స్ తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ప్రజా వినతుల కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొని గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ ఆక్రమణలు, తప్పుడు రిజిస్ట్రేషన్లపై టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయన్నారు. అన్యాయంగా వైసీపీ నాయకులు భూ ఆక్రమణలు చేశారని బాధితులు వాపోయారన్నారు. తమకు న్యాయం చేయాలని వైసీపీ నేతల వల్ల అనేక ఇబ్బందులు పడిన బాధితులు చైర్మన్ డేగల ప్రభాకర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఆయా బాధితుల నుంచి అర్జీలను స్వీకరించి తమకు తగిన న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఉందని భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. అడగట్లేదు, ల్యాండ్ అందరూ కూడా కబ్జా చేసిన ల్యాండ్ గురించి ఈ రోజున వచ్చి వాళ్ళు మా ల్యాండ్ ఇవాళ 80% సమస్యలన్నీ కూడా ల్యాండ్ మీద వస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం గత ప్రభుత్వం ఎంత దారుణమైన పనులు చేసిందనేది, ల్యాండ్ మాఫియా అనేది మేము మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ గవర్నమెంట్ ఏర్పడిందే ల్యాండ్లు కబ్జా చేయడానికి అనే విధంగా పరిపాలన సాగించినటువంటి గత ముఖ్యమంత్రి. రేపటి రంజాన్ వేళలు సహరీ ఉదయం 4:54 ఇఫ్తార్ సాయంత్రం 6:24 నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూఫ్ గార్డెనింగ్, హోమ్ కంపోస్టింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు ఔత్సాహికులు పాల్గొన్నారు. రూఫ్ గార్డెనింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు సబ్సిడీకి మొక్కలు, కంపోస్ట్ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో రూఫ్ గార్డెనింగ్ కు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. మరి మార్చి నెలలో కూడా ఈ ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయాలని ఒక నినాదంతో ఏప్రిల్ 15 లోపు ఒక యాప్ రిలీజ్ చేసి ఆ యాప్ ద్వారా ఒక సర్వే చేస్తున్నాము. సర్వే సారాంశం ఏంటంటే ఎంతమందికి ఇక్కడ దగ్గర 3 లక్షలు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, అంటే ఇంక్లూడింగ్ కమర్షియల్ యూనిట్స్. వీళ్ళందరి దగ్గర కూడా ఎవరెవరి దగ్గర ఆల్రెడీ కిచెన్ గార్డెన్ లేదా రూఫ్ గార్డెన్ చేస్తున్నారు, హోమ్ కంపోస్టింగ్ చేస్తున్నారు, అదే మాదిరిగా ఇంకెంతమంది చేసుకోవడానికి ముందుకు వస్తారు, వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. సిఐడి నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ లభించడంతో జిల్లా జైలు నుంచి బయటకొచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి బయటకు వచ్చిన పోసాని కృష్ణమురళిని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. కుట్ర రాజకీయాలు ఎక్కువ కాలం నడవవని, పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కోర్టుల్లో ఇబ్బందులు తప్పవని అంబటి హెచ్చరించారు. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తాయి. 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్. గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం.
లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేదు, లేకపోతే 2ంటికి వదిలేసేవాడు. లోకేష్ ఆపమంటాడు, అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు. లేకపోతే మధ్యాహ్నం వదిలేసేవాడు. మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పను. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పోక్సో చట్టంపై ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. పోక్సో కోర్టు జడ్జి ఏ అనిత అతిథిగా హాజరై పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. జిల్లా జడ్జి పార్థసారథి, ఫ్యామిలీ కోర్టు జడ్జి చక్రపాణి, ఫస్ట్ అడిషనల్ జడ్జి సత్యవతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. బాలల రక్షణ కోసం పోక్సో చట్టం పనిచేస్తుందని ఈ సందర్భంగా న్యాయమూర్తులు తెలిపారు. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాధితులకు సత్వరమే న్యాయం అందించే విధంగా కృషి చేయాలన్నారు. దీనికి వచ్చేసి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందు మనం వచ్చేసి ఈ న్యాయవాదులు, ఆ తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్స్, రెవెన్యూ అఫీషియల్స్ వీరందరికీ ఒక అవగాహన కల్పించి తద్వారా ప్రజలకి చేరువేటట్టు చూడాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. ఇది చిన్న పిల్లకాయలకి 18 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలందరూ వయసున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఇది ఈ చట్టంలో వచ్చేసి అసాల్ట్ ఇంకా వచ్చేసి సెక్షువల్ అసాల్ట్స్, ఆ తర్వాత వచ్చేసి పెనిట్రేటివ్, నాన్ పెనిట్రేటివ్ అసాల్ట్స్, దీని గురించి ఈ చట్టం కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్తుంది. పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఏపీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ డాక్టర్ పలక్ వర్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు జేసీ భార్గవతేజకు వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ విధానాలతో భారతదేశంలో ఎన్డీఏ పాలన సాగుతుందని విమర్శలు చేశారు. మతత్వ విధానాలతో భారతదేశాన్ని మోడీ సర్కార్ బలహీనపరుస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన వలన కాంగ్రెస్ పార్టీ ఏపీలో నష్టపోయిందని అన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ కు ఏపీలో పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్, లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ జాన్ బాబు, బిళ్లా సునీల్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. न्याय का अधिकार दिया है कचहरी के माध्यम से और जनता के हाथ में इतने बड़े नेता के विरोध में टिप्पणी की है और कुछ ही बातें की है पार्लियामेंट के अंदर, क्योंकि बहुत ही गलत बात है। जय बाबू जी, जय भीम, जय संविधान कार्यक्रम पूरे देश भर में कर रहे हैं। आज हम जाकर रिक्वेस्ट लेटर देके आए हैं कि उनके माध्यम से बातों पर इंटरव्यू करें ताकि ऐसी घोषणा करें। తెనాలిలోని మార్కెట్ యార్డ్ ఎడ్ల బల ప్రదర్శన ఏర్పాట్లను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ పేరున ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఈ నెల 29 నుంచి 4 వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పాల ప్రదర్శన గతంలో జరిగిన విధంగా జరుగుతాయని తెలిపారు. 2011 నుంచి అవకాశం ఉన్నంత వరకు ఎడ్ల బల పాల ప్రదర్శన జరిపామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటవటం, ప్రజలు సంతోషంగా ఉన్న పరిస్థితుల్లో ఎడ్ల బల ప్రదర్శన పండుగ వాతావరణంలో జరుగుతుందని తెలిపారు. దాదాపు ఈ వారం రోజులు కూడా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. రోజు వేలాది మంది, వారం రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ఈ పోటీలు తిలకించి ఆనందించబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా స్పోర్ట్ స్పిరిట్తో, క్రీడా స్ఫూర్తితో జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఎవరు కూడా వేరుగా భావించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా పాల్గొనడానికి అనుమతి లేదు. ప్రతి ఒక్కరూ రావచ్చు. ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు ఏం భేదాలు లేవు. అందరూ. కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టాభిపురం, స్తంభాల గరువు, శ్యామ్లానగర్, సాయినగర్, బంజారా నాయక్ కాలనీ, ఎన్జీఓ కాలనీ, వెంకటరమణ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో కమర్షియల్ సంస్థల్లో వ్యర్థాలు రోడ్లు, డ్రైన్లో వేస్తున్నారని, ఇక నుండి డస్ట్బిన్ పెట్టుకోకుండా వ్యర్థాలను
రోడ్ల మీద వేసే సంస్థలకు తొలుత భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించడం, పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టాభిపురం, కృష్ణనగర్ ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా పరిశీలించి కృష్ణనగర్ మెయిన్ రోడ్లో డెబ్రిస్ ఉండడం, పట్టాభిపురం మెయిన్ రోడ్లో ఆక్రమణలు గుర్తించి తక్షణం తొలగించాలని అధికారులను ఆదేశించారు. శ్యామలానగర్ ఎక్స్టెన్షన్లోని సాయినగర్లో రోడ్డు వెంబడి భారీ చెట్లను నరికివేసిన వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని, ప్రస్తుత వాతావరణంలో చెట్ల రక్షణ కీలకమన్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయాలని ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ మేనేజ్మెంట్ డిమాండ్ చేసింది. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో ప్రాస్మా జనరల్ సెక్రటరీ రవిచంద్ర మాట్లాడారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి చట్ట వ్యతిరేకంగా ఎయిడెడ్ పోస్టులకు అధికారులు ఆన్లైన్ పరీక్షలు పెడుతున్నారని అన్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం కరస్పాండెంట్ ఆధ్వర్యంలో ఆఫ్లైన్ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 23 పాఠశాలల్లో 58 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ప్రభాకర్, ప్రాస్మా నాయకులు పాల్గొన్నారు. గతంలో హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులకు అనుగుణంగా జీవో 1 ప్రకారం రిక్రూట్మెంట్స్ జరగాలి, స్కూల్స్లో టీచర్స్ని నియమించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అధికారులు ఆ ప్రకారంగా రిక్రూట్మెంట్ జరుపుకుంటా ఆఫ్లైన్లో రిక్రూట్మెంట్ జరుగుతూ వస్తుంది. ఇటీవల 2023 డిసెంబర్ నెలలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా రిక్రూట్మెంట్స్ జరిగినాయి. అందులో భాగంగానే మా స్కూల్స్ కూడా కోర్టు వారు ఇచ్చినటువంటి అనుమతులలో భాగంగా రిక్రూట్మెంట్ జరుగుతుండగా మాకు ఇప్పుడు అధికారులు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా జీజీహెచ్లో రోగుల సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఫిర్యాదుల బాక్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ పాల్గొని ఫిర్యాదుల బాక్స్ ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ ఫిర్యాదు బాక్స్ లో వేస్తే తక్షణమే ఫిర్యాదులు పరిష్కరిస్తామని తెలియజేశారు. మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ప్రజల వద్దకు పాలన తెచ్చి వారి సమస్యలు తెలుసుకోవాలని సెంట్రల్లో మోడీ గారు, మనం పేట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాల మేరకు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం నిత్యం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ భాగంగానే ఈ హాస్పిటల్లో మన సెంట్రల్ మినిస్టర్ సంస్థాన్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫిర్యాదులు పెట్టడం జరిగింది. మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే హాస్పిటల్లో మీకేమన్నా మీ యొక్క ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా సేవలో లోపం ఉన్నట్లయితే మీరు వచ్చి ఈ పెట్టిలో వేసినట్లయితే ప్రతి మంగళవారం వీటిని ఓపెన్ చేయడం జరుగుతుంది. వాటిలో ఉన్న సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు ప్రతిపాడు మండలం ఉన్నత పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాటర్ ఎయిడ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సురేష్, జిల్లా టెక్నికల్ కోఆర్డినేటర్ సునీల్, అడ్మిన్ ఆఫీసర్ సాయి, కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు కుసుమ్ కుమార్, సంధ్యారాణి పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ మానవ మనుగడకు నీరు ప్రధానం కనుక ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయులు కుసుల్ కుమార్ ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దినచర్యలో నీటిని పొదుపు చేస్తూ భవిష్యత్ తరాలు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలన్నారు. టీజేపీఎస్ కళాశాలలో నిన్నటి నుంచి జరుగుతున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి పోటీలు ఈ రోజుతో ముగిశాయని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ అనితాదేవి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనితాదేవి మాట్లాడుతూ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి 150 మంది విద్యార్థుల నుండి 10 మంది ఎంపికయ్యారని, వీరు ఈ నెల 28వ తేదీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను నెహ్రూ యువ కేంద్రం యూత్ అధికారి కిరణ్మయి, నోడల్ అధికారి డాక్టర్ జేవీ సుధీర్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జయశైలజ, యూత్ పార్లమెంట్ కమిటీ సభ్యులు సిహెచ్ రాంబాబు, డాక్టర్ నాగ నిర్మల, డాక్టర్ కేబీహెచ్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. విజేతలకు కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కేవీ బ్రహ్మం అభినందనలు తెలిపారు. Small villages, powerful villages which can even feed entire world. My knowledge of Indian nation. Firstly, the foundation of a development nation is built on strong institutions and unified factor. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సమితి సభ్యులు సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన స్థానిక కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ కార్యకర్తలు పోరాటాలకు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వాడవాడలా మోడీ నిరంకుశ పాలన, ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని, లబ్దిదారులకు టిట్కో ఇళ్ల సాధనకే డిమాండ్ చేస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయడానికి పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేయాలని తెలిపారు. భారతదేశ గౌరవాన్ని, భారతదేశ ప్రజల ప్రతిష్టని అమెరికాలో దారుణంగా సంఖ్యలో వేడులు వేస్తే దానికి నిరసన వ్యక్తం చేయాలి. ఒక అసమర్థ కేంద్ర ప్రభుత్వం ఈనాడు మన దేశంలో ఆ ప్రభుత్వాన్ని అనుసరించి ఆ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని ఇవాళ మోడీయే సర్వస్వంగా భావించేటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏదో ఒక రోజుకి భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని మనం హెచ్చరిస్తూ కమ్యూనిస్టు ప్రత్యామ్నాయం కోసం రాష్ట్రంలో మనం పనిచేయాలి. అందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని అఖిల భారత విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ సమక్షంలో శ్రీ గాయత్రి శక్తిపీఠం ఆధ్వర్యంలో 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం ప్రారంభమైంది. నారా కోడూరులో నిర్వహించిన కలశ శోభాయాత్ర కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న మహాయజ్ఞంలో భక్తులు పాల్గొని గాయత్రి అమ్మవారి కృపను పొందాలని గాయత్రి పీఠం సాధకులు కోరారు. 1008 మంది మహిళలతో కలశయాత్ర చేయాలని, అలాగే మార్చి 23వ తారీఖు లోక కళ్యాణం కోసం 108 కుండాల యజ్ఞం చేయాలని చెప్పినప్పుడు నారాకోడూరు గ్రామస్తులందరూ కూడా గాయత్రి శక్తిపీఠము నారాకోడూరు మా ఇల్లు, అది గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య వందనీయ మాతా భగవతీదేవి శర్మలు మా ఆధ్యాత్మిక జననీ జనకులని వారు నెల రోజుల నుంచి మాతో పాటు కలిసి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల 24 గ్రామాలు తిరిగి ఆ ప్రాణశక్తి మొత్తం అంటే 2400 తీర్థాల్లో ఉన్న ఆ జ్యోతి కలశాన్ని వారందరూ దర్శించుకొని, అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ దర్శన భాగ్యాన్ని అందరికీ కల్పించి ఈరోజు చక్కగా 2000 మంది మహిళలతోటి చక్కగా జ్యోతి కలశయాత్ర అద్భుతంగా జరిగింది. యజ్ఞాలు మహాయజ్ఞాలు ఎక్కడైనా జరిగేటప్పుడు మహిళలు దేవతలతో సమానం కాబట్టి వాళ్లతోటి కలశయాత్ర చేపిస్తే ఆ యజ్ఞానికి ఏ ఆటంకాలు లేకుండా ఆ యజ్ఞం విజయవంతంగా పూర్తి అవుతుందని ఋషులు చెప్పున్నారు. కాబట్టి ఈరోజు అద్భుతంగా జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు సెన్సీ ఆధ్వర్యంలో 300 మంది ఫిజియోథెరపీ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్, స్కేల్స్ అందజేశారు. విద్యార్థులకు ఈ స్టేషనరీ అందించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో GM7 కోఆర్డినేటర్ చెంజీ, కేబినెట్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి సముద్రాల చిన్నకోటేశ్వరరావు, మదర్ తెరీసా ఫౌండేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. సైన్స్ టైనీ టాక్ కార్యక్రమం ఏటి అగ్రహారంలోని ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో జరిగింది.
ఏటగ్రహారంలోని ది సెంట్రల్ స్కూల్ బ్రాంచ్లో విద్యార్థులతో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు గత 2 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. నేటి సమాజంలో విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగితే భవిష్యత్తులో వారు రాణించే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ జ్ఞానశ్రీ, ప్రిన్సిపల్ బాలత్రిపుర, స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు. పిల్లల్లో క్లారిటీ, ఒక చక్కటి స్పష్టత పెరుగుతుంది. ఆ స్పష్టత ద్వారా ఇతరత్ర వాళ్ళు ఫేస్ చేసేటటువంటి ఇంటర్వ్యూస్ కానీ, హయ్యర్ డిగ్రీస్ కోసంగా చేసేటటువంటి సెమినార్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి లోవర్ లెవెల్స్ నుంచి ఈ ఎల్కేజీ నర్సరీ నుంచి అప్ టు 7th క్లాస్ వరకు ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం తల్లిదండ్రుల సహాయ సహకారాలతో జరుగుతున్నది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పెదపలకలూరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్రాంచ్ ప్రారంభించింది. ఈ బ్రాంచ్ ను చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పటేల్ అధికారికంగా ప్రారంభించారు. స్థానిక సమాజానికి బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరుస్తూ ఈ బ్రాంచ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమర్థవంతమైన కస్టమర్ కేంద్రీకృత మరియు సాంకేతికత ఆధారిత బ్యాంకింగ్ పరిష్కారాలను అందించడంలో బ్యాంక్ నిబద్ధతను రాజేష్ కుమార్ పటేల్ వివరించారు. వ్యక్తులు, వ్యాపారులు మరియు వ్యవస్థాపకుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన బ్రాంచ్ యొక్క సమగ్ర ఆర్థిక సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన కస్టమర్లను కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ నెట్వర్క్ 2 శైలేష్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణ కుమార్, రీజనల్ మేనేజర్ ఫణికొండలరావు, బ్రాంచ్ మేనేజర్ షేక్ బషీర్ అహ్మద్ పాల్గొన్నారు. మీకు అడ్వైస్ సంబంధించి కూడా మా బ్యాంక్ మేనేజర్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. మీకు 24/7 మీకు రౌండ్ ది క్లాక్ మేము సర్వీస్ చేస్తాము. అలాగే మీరు అందరూ కూడా మాకు సంబంధించిన చిన్న చిన్న లోన్లు, అలాగే షాప్స్ పెట్టుకోవడానికి, బిజినెస్ లోన్లు చేసుకోవడానికి కూడా ఈ బ్యాంక్ సదుపాయం కలగజేస్తుంది. మీరు వృద్ధిలోకి రావాలి, అలాగే బ్యాంక్ ఇక్కడ పెట్టాం కాబట్టి ఈ బ్రాంచ్ కూడా వృద్ధిలోకి రావడానికి మీరు అందరూ సహకరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. 2024-25 సంవత్సరం ఆస్తి పన్ను బకాయిలను చెల్లించడానికి ఈ నెలాఖరు వరకే గడువు ఉన్నందున పన్ను చెల్లింపుదారులకు వీలుగా ఆదివారం ఈ నెల 30-31 సెలవు రోజులైనప్పటికీ క్యాష్ కౌంటర్లు యథావిధిగా పనిచేస్తాయని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్తెనపల్లిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. కేంద్రం పోస్టల్ శాఖను బలోపేతం చేస్తుందని ప్రకటన. పశ్చిమలో వేగవంతంగా అభివృద్ధి పనులు. నల్లచెరువులో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్లా మాధవి శంకుస్థాపనలు. శక్తి యాప్ ను ప్రారంభించిన ఎస్పీ సతీష్ కుమార్. ప్రతి విద్యార్థిని తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచన. కార్పొరేషన్లో రూఫ్ గార్డెనింగ్, హోమ్ కంపోస్ట్ పై అవగాహన కార్యక్రమం. సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.